ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర విజయవంతం చేయాలని కాపు సోదరులకు పిలుపునిచ్చారు. తెలంగాణ మండపంలో కాపు నేతల సమావేశం నిర్వహించారు. పాదయాత్రకు నరసాపురం నియోజకవర్గ ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఏ పోరాటం అలాగే ఎంతోమంది కానీ ఎక్కువ ఇది మన జాతి పోరాటం కోసం మన న్యాయాలు కాపు పెద్దలు కాపు యువత కాపు సోదరులు చాలా మంది కూడా ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య పాల్పడితే దాని బాధ్యత ప్రభుత్వం వహించవలసిందిగా. దీనికి కారణం బీసీలో పెడతాను మీకు బీసీ రిజర్వేషన్ కవర్ చేస్తానని చంద్రబాబు నాయుడు కుట్రనాథ్ గమనించి ఎన్నికల్లో వాగ్దానం చేశాడు. నియోజకవర్గ అయితే పూడు దొరికిన కులం మర్చిపోతావా? తమ్ముడు చెప్పుడే పూడు దొరికిన కులం మర్చిపోతావా? కులం కులమే మన తెలియక కులంలో ఉంటారు. ఎవరైనా కానీ ఏ కులంలో వాళ్ళైనా కానీ తెలిసిపోతారు. అయితే ఎవరైనా ఆత్మగౌరవంతో బతుకుతాం. ఇవాళ ఆత్మగౌరవ పోరాటం ఇవాళ అనేది మన దాడులు వాడుకోవడానికి ఉపయోగించిన ఎన్నికల ఎత్తుగా లేదా చంద్రబాబు ఈలో నిర్ణయం ఉందా చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఏ చంద్రబాబు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకుంటే సహించేది లేదని, పోలీసులతో బలప్రయోగం చేస్తే చూస్తూ ఊరుకోమని కోనసీమ కాపు ఉద్యమ నేత కల్వకోలుకు తాతాజీ హెచ్చరించారు. అమలాపురంలో కోనసీమ కాపు నాయకులు భవిష్యత్తు కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని పోలీసులతో అణగదొక్కాలని చూస్తే తెలుగుదేశం ప్రభుత్వాన్ని తగిన బుద్ధి చెబుతామని నేతలు పేర్కొన్నారు. ఈ నెల 26వ తారీఖున ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు చేపట్టబోయే నిరవధిక పాదయాత్ర, ఈ పాదయాత్ర ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే ఇది నిరవధిక పాదయాత్ర 26వ తారీఖున పోలీసులు ఆంక్షలు విధిస్తే 27 వరకు అయితే 27 వరకు, 30 వరకు అయితే 30, 10 రోజులైతే 11 రోజు, 20 రోజులు పోలీసు ఆంక్షలు ఉంటే 21 రోజు ఎట్టి పరిస్థితులు కూడా ఖచ్చితంగా ఈ నిరవధిక పాదయాత్ర జరిగి తీరుతుంది. ఈ నెల 26వ తారీఖుని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు చేస్తున్న పాదయాత్రకి ఎటువంటి అడ్డంకులు కల్పించిన, పాదయాత్రను ఎటువంటి పరిస్థితుల్లో నిలుపుదల చేసిన, గృహ నిర్బంధంలో ఆయన అనుచరుల్ని జేఏసీ నాయకుల్ని గృహ నిర్బంధం చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా 13 జిల్లాల్లో ఉన్న ప్రతి కాపు సోదరుడు కూడా గృహ నిర్బంధం చేస్తే చలో జైలు బరో కార్యక్రమం తీసుకున్నాం. జైలు బరో ప్రతి ఒక్కరు కూడా గృహ నిర్బంధంలో ఉండకూడదు, అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. అలాగే 26వ తారీఖుని పద్మనాభం గారు గృహ నిర్బంధం చేసి ఆయన పాదయాత్రను అడ్డుకుంటే అన్ని గ్రామాల్లోని చేరుకునే వాళ్ళు కిల్లంపూడి చేరుకోవాలి. కిల్లంపూడి చేరుకున్న పక్షాన్ని అందరూ కూడా తమ తమ గ్రామాల్లో ఆడ మగ కూడా రోడ్లెక్కి నాలో నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. వందల్లో వేలల్లో ఉన్న ఈ కాపు సోదరులు మహిళా మండలితో సహా అందరూ కూడా తమ తమ గ్రామాల్లో రోడ్లెక్కి ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకమైన విధానాన్ని ఎండగట్టాలి. రోడ్లెక్కి ముద్రగడ పద్మనాభం గారి పాదయాత్ర స్వేచ్ఛనివ్వాలి. ఏదైతే గృహ నిర్బంధం చేస్తారో వెంటనే విడుదల చేయాలి, రాక్షస పాలనకు ముగింపు ఇవ్వాలి అనే వినాదాలు చేసుకుంటూ ముద్రగడ పద్మనాభం నాయకత్వం వద్దెల్లాలి.